రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు ఏఎస్బీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్ కు తిరిగి వస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరు అవుతారని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో ఆయన భారత్ కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడారు. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకున్నారు. ప్రభాకర్ భారత్ కు వస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్దమవుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు విదేశాల్లోనే తలదాచుకున్నాడు. ఆయన ఇంతవరకు దర్యాప్తుకు సహకరించలేదు. దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే ఇప్పటికే ఆయన యొక్క పాస్పోర్ట్లను రద్దు చేయడము, అది ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది కోర్టులు. మరోవైపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. జూన్ 20వ తేదీలోగా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా కేసును ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా కోర్టులు తెలియజేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో తాను దర్యాప్తు అధికారులకు సహకరిస్తాను, ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అంటూ ఆయన ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో జూన్ 5వ తేదీలోగా తను ఇటు చేరుకొని దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు హాజరవుతాను. అయితే ఆ విచారణ చేసిన అనంతరం తనను ఎటువంటి పరీక్ష చేయకుండా అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఎదురవ్వకుండా కోర్టు ఆదేశివ్వాలని కోర్టుకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే విన్నవించుకున్న తర్వాత కోర్టు సైతం తనను గతంలో ఏ రకంగా అయితే ఇందులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ రావును విచారించి అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను ఇస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని తెలియజేసిన తర్వాత శ్రవణ్ రావు A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఇక అలాగే తాను సైతం విచారణకు హాజరవుతాను, కానీ తనకు తన ఆరోగ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తన మీద ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు తాను సహకరిస్తాను అనేటువంటి విషయాన్ని ప్రభాకర్ రావు తెలియజేయగా కోర్టులు సైతం దర్యాప్తు అధికారులకు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. మనను దర్యాప్తు చేయాలి, విచారించాలి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు జరిగినటువంటి వ్యవహారాలన్నిటి మీద విచారించాలి తప్ప ఆయన అరెస్ట్ చేయడం కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా ఆ రకమైనటువంటి దర్యాప్తు మాత్రమే జరగాలి అనేది కోర్టులు సూచించిన అనంతరం ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన త్వరలోనే విచారణకు హాజరవుతాను, దర్యాప్తు అధికారులు ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు విచారణకు హాజరయ్యి దర్యాప్తులకు పూర్తిగా సహకరిస్తారని తెలిపినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా జూన్ 5లోగా ఈలోగా ఇంకొక 4 రోజుల్లోనే తను ఇక్కడకు చేరుకుంటారనే విషయాన్ని కూడా ఒక లేఖ ద్వారా దర్యాప్తు బృందానికి తెలియజేసినట్లు సమాచారం అందుతోంది. ఇక దీంతో ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఖచ్చితంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా ఏం జరిగింది, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తను తన మీద ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పాలకవర్గం నుంచి, ముఖ్యంగా ఆ సమయంలో ఉన్నటువంటి అధినాయకుల ద్వారా కావచ్చు, లేకపోతే ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని గత ప్రభుత్వం మీకు పొందడం కోసమే ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారా, ఏ రకమైనటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు చేయాల్సినటువంటి పూర్తి సమాచారం ఆయన పూర్తిగా దర్యాప్తు ఒకవైపున ఎవరైతే తన టీం ఉన్నారో ఎస్ఐబి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏ రకంగా వాడుకొని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనేటువంటి అన్ని పూర్తి విషయాలు సమగ్రంగా తెలియాలంటే ఖచ్చితంగా ఇందులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకున్నటువంటి అవకాశం
అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ప్రధానమైనటువంటి నిందితుడు, మరోవైపు ఇప్పటి వరకు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దర్యాప్తులు పాల్గొన్న తర్వాత అరెస్ట్ అవ్వడం జరిగింది, రిమాండ్కి వెళ్ళడం జరిగింది. రిమాండ్ నుంచి వాళ్ళు తిరిగి బెయిల్ మీద బయటికి కూడా రావడం జరిగింది. సో ఇందులో కీలకంగా అసలు ఫోన్ ట్యాపింగ్ కు పూర్తిగా కర్మ క్రియగా ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి పేరు ప్రభాకర్ రావే. సో ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశంతో పాటు ఒక కీలక మలుపు అనేది చోటు చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మనకు అయినటువంటి సమాచారాన్ని బట్టి ఒక లేఖ ద్వారా జూన్ 5వ తేదీలోగా తాను విచారణకు హాజరవుతాను, దర్యాప్తు బృందానికి సహకరిస్తానన్నటువంటి విషయాన్ని తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.